ఏలియన్ రోములస్ ఇది నిన్న శుక్రవారం ఆగస్టు 23న మనకు ఇండియాలో రిలీజ్ అయింది. అంటే వారం క్రితమే ఆగస్టు 14, 15లో మనకు అమెరికాలో రిలీజ్ అయింది ఈ సినిమా. అంటే ఈ ఏలియన్ సినిమా ఏలియన్ రోములస్లో ఇది 9వ సినిమా. అంటే మొదటి సినిమా 1979లో వచ్చింది. ఆ తర్వాత 86లో రెండో సినిమా వచ్చింది. ఈ రెండిటి మధ్య జరిగే కథ ఈ ఏలియన్ రోములస్. నేను 79 వచ్చిన ఏలియన్ నాకు తెలియదు, 86లో వచ్చింది తెలియదు. నేను మొదట చూసిన ఏలియన్ సినిమా ఏలియన్ 3 1992లో వచ్చింది. ఆ సినిమా చూసి నాకు భలే నచ్చింది ఆ ఏలియన్, ఇప్పటికీ గుర్తు నాకు ఆ స్టోరీ. ఆ తర్వాత మళ్ళీ 96లో ఏలియన్ రిసరక్షన్ వచ్చింది, అది పెద్దగా అనిపించలేదు. 96, 97లో వచ్చింది నాలుగోది. ఆ తర్వాత 2004లో మనకు ఏలియన్ వర్సెస్ ప్రెడేటర్ వచ్చింది, అది 5వ సినిమా. అది అదిరిపోతుంది అది ఆ సినిమా. ఆ తర్వాత 2007లో ఏలియన్ వర్సెస్ ప్రెడేటర్ పార్ట్ 2 వచ్చింది, అది పెద్దగా అనిపించలేదు. అప్పటికి మనకు 3, 4, 5, 6 సినిమాలు వచ్చేసినాయి. ఇక తర్వాత రీసెంట్గా 2012లో ఏలియన్ రిసరక్షన్ అని కొత్తగా స్టార్ట్ అయింది, అది 7వది. ఆ తర్వాత 8వది 2017లో వచ్చింది, ఏలియన్ ఏదో ప్రొమోటర్స్ అనుకుంటా అదే. తర్వాత ఇప్పుడు 9వది 2024లో. ప్రతి 5-6 ఏళ్ళకి ఒక ఏలియన్ సినిమా తీస్తూనే ఉన్నారు వీళ్ళు ఏలియన్ సిరీస్లో. ఇప్పుడు ఈ ఏలియన్ రోములస్ వచ్చేసి నేను చెప్పినట్టు 79, 86 మధ్యన జరిగే కథ అనమాట ఇది. సో అందుకే పెద్దగా అనిపించలేదు. అంటే ఇది ఏదో గ్రహంలో మనుషులు బానిసల్లాగా ఉంటారు, ఏదో మైన్స్లో పనిచేస్తుంటారు, అక్కడ నుంచి తప్పించుకోవాలని ఒక గ్యాంగ్, వాళ్ళకు స్పేస్ షిప్ దొరుకుతుంది. ఆ స్పేస్ షిప్ నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళడానికి ట్రై చేస్తారు, బట్ ఆ స్పేస్ షిప్లో ఏలియన్స్ ఉంటాయి, ఇంకా వాటితో పోరాడాలి. అదే సినిమా. అసలు మొదటి 50 నిమిషాల పాటు అసలు ఏలియన్ ఇంట్రొడక్షనే లేదు. 50 నిమిషాల పాటు వీళ్ళ కష్టాలు, వీళ్ళు ఎలా తప్పించుకోవాలనుకుంటున్నారు, ఇదే చూపించారు. సరే ఏలియన్స్ వచ్చాకన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అసలు మెయిన్ గంట సేపు ఉంది, తర్వాత 1:50 సినిమాలో అసలు మెయిన్ ఏలియన్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసిందే లేదు క్లైమాక్స్ వరకు కూడా. అంత హడావిడిగా హరిబరిగా అసలు ఎటువంటి ఎక్సైట్మెంట్ లేకుండా తీసేశారనిపించింది. నాకైతే పెద్దగా నచ్చలేదు. నాకు ఇప్పటికీ నేను చూసిన 92లో చూసిన ఏలియన్ కానీ 2004లో చూసిన ఏలియన్ వర్సెస్ ప్రెడేటర్ కానీ, ఈ 2 సినిమాలే నాకు భలే ఇష్టం ఏలియన్ సిరీస్లో. ఇక మిగతా ఏవి కూడా అంత ఎక్సైట్మెంట్ రాలేదు నాకు. ఇది కూడా 9th ఏలియన్ సినిమా ఏలియన్ రోములస్ కూడా నాకు పెద్దగా అనిపించలేదు, పెద్దగా ఆనలేదు, నచ్చలేదు. ఈ రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ అసలు ఎటువంటి సినిమా తీయొచ్చు, అసలు వీళ్ళు బేసిక్గా తీశారు. అసలు ఎటువంటి ఎక్సైట్మెంట్ లేదు, ఎటువంటి హై ఇవ్వలేదు, ఎటువంటి అబ్బా భలే ఉంది ఈ షాట్, భలే ఉంది అసలు ఈ సీన్ అన్నీ అసలు ఏమీ లేకుండా సింపుల్గా కానీ చేశారు అనిపించింది. నాకైతే నచ్చలేదు పెద్దగా. సో అది బోరింగ్గానే అనిపించింది నాకు అసలు యాక్చువల్గా. అది నేనైతే రికమెండ్ చేయను ఎవరికి ఈ సినిమాని. నేనైతే చూశాను, అన్నీ చూస్తాను కాబట్టి. సో ఇగ్నోర్ చేసేయచ్చు ఈ సినిమాని. రేపొద్దున ఓటీటీలో వస్తే ఒకవేళ అన్ని ఫాలో అవుతుంటే లైట్గా అలా చూసేయచ్చు. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడొచ్చు, పిల్లలు ఫ్యామిలీస్తో కూడా చూడొచ్చు. ఏమంటే ఒక డెలివరీ సీన్ ఉంది, అది కొంచెం జుగుప్సాకరంగా ఉంటుంది. ఆ సీన్లు తట్టుకోగలం, అంత గోరీ సీన్లు చూడగలం అంటే చూడొచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు. పెద్దగా ఏం లేదు, వీ కెన్ ఇగ్నోర్ దిస్ మూవీ. నా రేటింగ్ వచ్చేసి 2/5 ఓకే అంటాను. మరి 1 కూడా బ్యాడ్ కూడా అనలేము, గుడ్ అని 3 కూడా ఇవ్వలేను, కానీ ఓకే టైంపాస్ మూవీ. బట్ రికమెండ్ అయితే చేయను. అది ఈ ఏలియన్ రోములస్ 9th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఏలియన్ సిరీస్. సో నాకైతే నచ్చలేదు. ఓకే, బాయ్.